వాడు ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదు గెలవడం. అంటే ఏంది? వాడు చేసిన ఛాలెంజ్ని అంత తేలిగ్గా తీసుకుంటున్నారు? అంతే కదమ్మా మరి. మ్యాగీ వెంకీని చూస్తే త్రాచుపాములా బుసలు కొడుతోంది. వాడు రంగులు పూస్తే ఊరుకుంటుందా? అసలు దగ్గరకే రానివ్వదు. అలా అనుకునే ప్రతిసారి మనం దెబ్బతింటుండం. స్టాక్ కోసం బయలుదేరిన నా అమ్మిని చెయ్యి పట్టుకుని కపుల్స్ షోకి తీసుకొచ్చేసినాడు. అలాంటి వాడికి రంగులు పుయ్యడం ఎంతసేపు, పూయించుకోవడం ఎంతసేపు? నువ్వన్నది నిజమే అఖిలమ్మా. ఇప్పుడేం చేద్దాం మరి? రేపు మిల్లుకి సెలవివ్వండి. అమ్మి బయటికెళ్ళకూడదు. అమ్మి కోసం ఎవ్వరూ లోపలికి రాకూడదు. ముఖ్యంగా ఆ అబ్బి లోపలికి రాకూడదు. రేపు అమ్మి మొత్తం ఇంట్లోనే ఉండాలా. అయితే అన్ని దారులు మూసేయమంటావా? మీరేం చేస్తారో నాకు తెలియదు బావుగారు. ఈస్టు, వెస్టు, నార్తు, సౌతు అని లేకుండా ఇంటి చుట్టూ మనుషులుండాలి. ఇంట్లోకి ఏగొచ్చినా నాకు తెలిసిపోవాలా. అది అఖిలమ్మా, ఆ మాటనా బాగుంది. ఇగో నువ్వు నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. అలా వదిలేస్తేనే కదా నన్ను ముంచేసినారు. నన్ను అనుమానిస్తున్నావా? అమ్మా, నేను నమ్మకానికి అమ్మలాంటి వాణ్ణి. అబ్బో, యాడ్ ఫిలిం డైలాగులొద్దండి. తేడా రాకుండా చూసుకోండి. నేను చూసుకుంటానులే అమ్మా, నువ్వు నిశ్చింతగా వెళ్ళు. రేపు ఆ వెంకీ కాడొచ్చి మ్యాగీకి రంగు పూసే లోపే మనం రంగు పూయడానికి ప్రిపరేషన్ మొదలు పెట్టుకుంటే పోలా? ఏ ఐడియా తట్టిందిరా భద్రం? ఒరే భద్రం, వీడేడి ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా? ఒరే భద్రం! రంగు రబ్బరబ్బ రంగు రబ్బరబ్బ రంగు రబ్బరబ్బ రంగు రబ్బ అంటుంది రంగు బరిసే అబరిసే అబరిసే అబరిసే. ఏరా, తల తిప్పి చూసేలోపు ఎక్కడ మాయమైపోయారా? అంత అర్జెంట్ పని ఏం చచ్చిందని ఎక్కడికి వచ్చావు? మాయా, తిట్టడం ఆపి విషయం ఏంటో చెప్పు. అసలు నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. రేపు ఆ వెంకీగాడు వచ్చి మ్యాగీకి రంగు పూస్తానని ఛాలెంజ్ చేశాడు కదా. అర్థమైంది. వాడిని ఆపడం అంటే గ్రానైడ్కి పెన్ను పీకి దాని మీద కూర్చున్నట్టే మా అయ్యా. చి ఇంత పిరికోవడం ఏంట్రా? మ్యాగీ నీకు దక్కడం కష్టమేరా. శుభం పలకరా సోమరాజు అంటే పెళ్లి కూతురు జంపు అన్నాడట నీలాంటోడు. అసలే రేపు పండుగ. ఎలాగైనా మ్యాగీకి రంగు పూసి నేను పడేయాలని చూస్తుంటే అవసకను మాటలు మాట్లాడుతూ అవసకను మాటలు. నువ్వు అనుకున్నది జరగాలంటే రేపు వాడు లోపలికి రాకుండా చూడాలి. మ్యాగీకి రంగు పూయకుండా నువ్వే ఆపాలి. అది నేను చూసుకుంటా మా అయ్యా. ఇగో తేడా వచ్చిందనుకో, ఇదే రంగు నీళ్లలో నువ్వు తేల్తావు, జాగ్రత్త. నేను చూసుకుంటా బా. వీళ్ళేమో ఆపు అంటారు, ఆడేమో ఆగను అంటాడు. ఇవేవి అయ్యే పనులా లేవే. పైగా ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిను. ఇదంతా కాదు, ఆ వెంకీ కంటే ముందు నేనే మ్యాగీకి రంగు పుయ్యాలా, నేనే మ్యాగీకి ముందు నీళ్లు కొట్టాలా. రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ అంటుంది రంగు బరిసే అబరిసే 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 బరిసే బరిసే బరిసే. ఆగో,
యాడికి నేరుగా వచ్చేస్తా ఉండావు? ఇదేమి నీ ఇల్లు కాదు సరాసరి వచ్చేయడానికి. అయినా లోనికి ఎందుకు వస్తా ఉండావు? మాట్లాడాలి. అత్తయ్యో మాట్లాడాలంట. భయ్యా నిన్ను చూస్తే పోట్లాడేవాళ్ళు తప్ప నీతో మాట్లాడేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. అంతే కదా అత్తయ్య? ఆడు చెప్తా ఉండాడుగా, నీకీ ఇంట్లో చోట్లేదు, వచ్చిన దారినే పో. నువ్వు పొమ్మంటే పోవడానికి, రమ్మంటే రావడానికి, నువ్వు చెప్పేది వినడానికి నేను నీ కింద పని చేయట్లేదు. మ్యాగీకి భర్తగా నా భార్యని కాపాడుకోవడానికి వచ్చాను. ఎవరు భర్త, ఎవరు భార్య, అసలు ఎవరు నువ్వు? మ్యాగీ, నువ్వు కోపంలో ఉన్నావు. నిజమేంటో తెలుసుకోకుండా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. కళ్ళకి కనిపించే శత్రువుల కన్నా కనిపించకుండా నిన్ను చంపాలని చూస్తున్నారు. అట్నా? అట్ట చేసేది నువ్వే కదబ్బీ. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని పక్కనే ఉండి ప్రాణాలు తీయడము నీ కలవాటే కదా? అత్త, గట్టిగా నోరేసుకుని అరిచేస్తే మా మమ్మీ చెప్పింది అబద్ధం అయిపోతుందా? మ్యాగీ, నన్ను నమ్మట్లేదా? అబ్బీ, నిన్ను నమ్మడం అంటే మా ఇంట్లో వాళ్ళ ప్రాణాల్ని పణంగా పెట్టడమే. మీరు మా ఇంట్లోకొచ్చిన ప్రతిసారి అనర్థం జరుగుతానే ఉండాది. మీ అమ్మ మా ఇంట్లోకొచ్చినప్పుడు మా అన్న, నువ్వు వచ్చినప్పుడు నేను ఇట్ట బలి తీసుకుంటూనే ఉంటారా? చెప్పబ్బీ. అత్త, నువ్వు లేనిపోనివి చెప్పి పాడు చేయకు. మా మమ్మీ చెప్పింది కథలు కాదు, కటిక నిజాలు. నువ్విప్పుడు నేనేం చెప్పినా వినవు అని తెలుసు. జరిగిన దాని గురించి చెప్పడానికి రాలేదు. రాబోయే ప్రమాదం నుంచి నిన్ను కాపాడుకుందామని వచ్చాను. అందుకే నేనిక్కడే ఉండాలి. ఆ, అది ఇప్పుడొచ్చిన పాయింట్కి. నా అమ్మి మీదకి రౌడీల్ని పంపడము, అటాక్ చేయించడము, బెలూన్ పగలడము, నా అమ్మిని నువ్వు కాపాడుతున్నట్టు నటించేయడము, ఇదంతా నువ్వు ఈ ఇంట్లోకి మళ్ళీ రావడానికేగా?